కస్బా శంకర్రావు సార్కు ఒకసారి ఫోన్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కస్బా శంకర్రావు సార్కు పటాన్ చెరువు జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఒట్టి జర్నలిస్ట్ అంటే ఏదో మొన్న వచ్చిన జర్నలిస్ట్ కాదు, సీనియర్ జర్నలిస్టు. మరి సార్కు స్వాగతం, వికేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీకి స్వాగతం సార్. ఏంటి సార్ మీ ఆ పటాన్ చెరువులో మీరు ఒక పేపర్లో, ఏం పేపర్ సార్ అది? ఏదంటున్నారు మీరు? ఒక విషయం మీద పటాన్ చెరువులో రెండు అంశాలు ఉన్నాయండి. రెండు అంశాలు. ఇప్పుడు ముఖ్యంగా అక్కడ ఉన్న పెద్దలందరికీ లైవ్ లో తీసుకున్నారా నన్ను? మీరు లైవ్ లో ఉన్నారు సార్. లైవ్ లో ఉన్నారు. అక్కడ లైవ్ లో ఉన్న పెద్దలందరికీ ముందుగా నేను అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. రెండోది, పటాన్ చెరువు అనగానే ఇది ఒక గని, పైసల గని. 119 నియోజకవర్గాలలో లేని చర్చనాంశాలు ఎప్పుడూ పటాన్ చెరువు నియోజకవర్గం, పటాన్ చెరువు చుట్టే తిరుగుతాయన్న సంగతి మీరు గుర్తించాలి బేసిక్ గా. ఆ తర్వాత ఇది ఏంటంటే పారిశ్రామిక ప్రాంతం. ఓకే. ఆసియన్ కాంటినెంట్ ని, ఆసియా ఖండంలోనే పెద్ద పారిశ్రామిక ప్రాంతం. సుప్రీం కోర్టు ఆదేశాలతోటి ఇక్కడ డాక్టర్ కిషన్ రావు గారు అని ఆయన పాపం చనిపోయింది ఈ మధ్య కాలంలోనే. ఆయన కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి ప్రభుత్వాలు వినకుంటే సుప్రీం కోర్టులో కేసు వేసి సిఎస్ఆర్ ఫండ్స్ 567 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించిన గనుడు. ఓకే. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా, సీఎం కూడా మొన్న దీని మీద చర్చ రివ్యూ చేసిండు. సిఎస్ఆర్ ఫండ్స్ టోటల్ గా కలెక్టర్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. 100 కోట్లు ఉన్నాయి ఇప్పుడు. విష్ణు గారు 100 కోట్ల రూపాయలు మా మేడం, కలెక్టర్ మేడం దగ్గర ఉన్నాయి. ఆ 100 కోట్లను గద్దెనెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్ళి కోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆ నిధులు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అది ఏమైంది? ఆందోళనకు రాజనరసింహ మంత్రి ఆయన కొన్ని 100 కోట్లు తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఇట్లా ప్రతి ఒక్కరూ పారిశ్రామిక ప్రాంతాల ప్రజలకు ఉపయోగించాల్సిన పైసల్ని వేరే ప్రాంతాలకు తరలించడమే పెద్ద దాంట్లో ఒక గూడుపుట అని ఒక గోల్మాల్. దాంట్లో ఎన్నో కమిషన్లు ఎన్నో ఉన్నాయి. ఈ మా మహిపాల్ రెడ్డి గారు కూడా, మా గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ కి వెళ్ళి బీజేపీ పోవడం, బీజేపీకి వెళ్ళి బీఆర్ఎస్ లకు రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి కూడా ఈ సిఎస్ఆర్ నిధుల చుట్టే తిరుగుతుంది. మీరు అదొకటి ఆలోచించాలి. అందులో వీళ్ళ భాగాలు, వీళ్ళు వేసుకున్న భాగాలలో తేడాలు రావడం తోటి విడిపోతున్నారు. అది కరెక్ట్ ఉంటే ఇక్కడ ఏ సమస్య ఉండదు. కాబట్టి అది సపరేట్ గా మాట్లాడదాము. కాకపోతే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, సిఎస్ఆర్ నిధులకు సంబంధించి ఇక్కడ ప్రాంత ప్రజలకి ఆ సిఎస్ఆర్ నిధులు వాడుకోవాలని కొన్ని 100 కోట్లు కలెక్టర్ దగ్గర ఉన్నాయి. అందులోకెళ్ళి దాదాపు 180 లక్షలు ఎంతో తీసుకెళ్ళింది ఎవరు? మన దామోదరం రాజనరసింహ గారు. మేము కోర్టులో కూడా కేసు వేసి దాని మీద న్యాయ విచారణ జరిపించాలి, సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని కూడా మేము కోర్టును కూడా అప్రోచ్ కాబోతున్నాం. మరి రిపీట్ చేయకండి సార్, ఎందుకంటే లైవ్ కాబట్టి మీకే మరి అసలు సబ్జెక్ట్ పోతుంది. మీకు సిపిఎం నుంచి మీకు బెదిరింపులు వస్తున్నాయి, మీకు బెదిరిస్తున్నారని అంటున్నారు. దాని మీద ఏంటి సార్? సిపిఎం వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కస్బా శంకర్రావు గారు కొన్ని వ్యాసాలు సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో ఇక్కడ ఒక 40 సంవత్సరాల నుండి ఇక్కడ జిల్లా పరిషత్ పాఠశాల కొంతమంది రాత్రి వచ్చి కబ్జా చేసేసి దాన్ని మొత్తం స్కూల్ అంతా కూలగొట్టింది. అది కొన్ని 100 కోట్లకు సంబంధించిన ఆస్తి. అది జాతీయ రహదారిని ఆనుకొని ఉంటది, పటాన్ చెరువు బొడ్డున. దాని మీద మేము ఏం చేసామంటే ఒక వ్యాసం రాసినాం. అందరూ, అన్ని ప్రజా సంఘాలు అందరూ అక్కడ పూర్వ విద్యార్థులు దాదాపు 300, 250, 300 మంది పెద్ద ఊరేగింపు చేసిండ్రు. ఇక్కడ వెంటనే పాఠశాల నిర్మించాలి, అత్యాధునిక ఉచిత పాఠశాల, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పాఠశాల. అది అక్కడ జరిగింది ఏంటంటే సిఎస్ఆర్ నిధులు కలెక్టర్ అమ్మ దగ్గర ఉన్న దాంట్లోకి ఒక 100 కోట్లు రిలీజ్ చేయాలి. వెంటనే రిలీజ్ చేసి ఆ పాఠశాలకు కేటాయించి ఉచిత విద్య ఇక్కడ ఉన్న పారిశ్రామిక ప్రాంత బిడ్డలకు ఉపయోగించాలని నేను ఒక వ్యాసం రాసిన.
దాని మీద ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రజలు దాని వెనుక ర్యాలీ అవుతున్నారు. ఓకే. ఈ విషయం అందరు ర్యాలీ అవుతే సిపిఎం లో 100 ఎందుకు మూతలు పడ్డాయి? వీళ్ళు ఇక్కడ ఏదో జరిగితే ఎక్కడో దేశాలలో సమస్యలు వస్తేనే జెండాలు పట్టేటోళ్ళు ముంగట ఇంటి ముంగట జరుగుతున్న ఇంత పెద్ద ఇష్యూ మీద వాళ్ళు 100 ఎందుకు ఇప్పట్లేరు అని నేను వాళ్ళ మీద ఒక వ్యాసం రాసిన, వాయిస్ ఓవర్ పెట్టిన. ఓకే, అది మంచిదే కదా, కరెక్ట్ గా రాశారు కదా. నేను దాంట్లో మాత్రం నేను మీకు పెట్టమంటే కూడా పెడతా. నేను రాసింది వాయిస్ ఓవర్ కూడా పెట్టిన. ఏమన్నా అంటే, అయ్యా ఇక్కడ లోకల్ సమస్య 100 కోట్ల రూపాయల మీద డేగ కన్ను పడ్డది, ఆ ఆస్తి మీద మీరు 100 విప్పండి, దీని మీద ప్రభుత్వం మీద దృష్టికి తీసుకెళ్ళండి, కలెక్టర్ దగ్గర పోండి, ప్రెజర్ పెట్టండి. ఇది ప్రధాన సమస్య, విద్యార్థులకు సంబంధించిన చదువు సమస్య, బడిని కూలగొట్టిండ్రు నిర్దాక్షిణ్యంగా అని చెప్పి మేము అంటే అదొకటి. సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో కూడా వాళ్ళు 100 విప్పట్లేరు. ఇన్ని 100 కోట్లు ఎత్తుకపోతుంటే ఈ మా ఫండ్లు మా డబ్బులు మా ప్రజలకు ఉపయోగపడాలని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేరు వాళ్ళు. అంటే మరి కాదు సార్, నా క్వశ్చన్ కూడా మీరు సమాధానం చెప్పాలి కదా సార్. చెప్పండి. ఇప్పుడు సిపిఎం మీదనే ఎందుకు పెట్టిండ్రు? సిపిఐ ఉన్నది కదా, ఇంకా బిఆర్ఎస్ ఉన్నది కదా, అదే విధంగా బీజేపీ కూడా ఉన్నది కదా. కరెక్ట్ గారు, చాలా మంచి ప్రశ్న. బీజేపీ వాళ్ళు కార్యక్రమాలు చేపడుతున్నారు. బీజేపీ వాళ్ళ శాఖలు, వాళ్ళ ఏబీపీ శాఖలు అవన్నీ పనిచేస్తున్నాయి. ఎంఆర్ఓకు ధర్నా చేసాను, మెమోరాండం ఇచ్చేసాను. ఈవెన్ కాంగ్రెస్ కు సంబంధించిన ట్రేడ్ యూనియన్ నాయకుడు ఇక్కడ ఉన్నాడు జిల్లా, కొల్కూరి నరసింహారెడ్డి, ఆయన పేరు కూడా చెప్తున్నాను. కొల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడ పాఠశాల కట్టాలని చెప్పి వాళ్ళు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఓకే. సిపిఐకి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ బలం కొద్దిగా తక్కువ ఉన్నది అయినప్పటికీ వాళ్ళ వాయిస్ ఉన్నది. వాళ్ళు దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అందుకే నేను ఒక సిపిఎం అని పెట్టలేదు, వామపక్షాలు అని పెట్టాను. వామపక్షాలు ప్రపంచ మేధావులారా అని చెప్పుకునే మీరు ఇక్కడ ఎందుకు మీ మేధస్సు ఉపయోగించట్లేరు అని అడిగాను. ఎక్కడ పోయింది మీరు ఎందుకు మీ గొంతులు ఎందుకు మూగపోయినాయి, ఇక్కడ ఎందుకు మీరు మాట్లాడట్లేరు అని సీరియస్ గా నేను అవన్నీ పెట్టి వాసు పెట్టేసరికి వాళ్ళు నా మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి కల్బా శంకర్ రావు మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ పంపించి ప్రెస్ మీట్ పెట్టారు. మీకేమైనా బెదిరించారా సార్? ఫోన్ లో వచ్చిన బెదిరించిండు. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా పెట్టబోతున్నా. ఆయన పేరు నాగేశ్వర్ రావు, చెప్తున్నా. సిపిఎం ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు ఆయన పేరు. నేను ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టబోతున్నా. నేను ఆ వాయిస్ ఓవర్ లో ఇక్కడ చుక్కా రాములు అని ట్రేడ్ యూనియన్ లీడర్ ఉన్నాడు, మీకు ఆయన పేరు తెలుసో లేదో చెప్తున్నాను. చుక్కా రాములు గారు, చుక్కా రాములు గారి క్లియర్ గా అందులో నేను వాయిస్ ఓవర్ లో పెట్టినా. అన్నా చుక్కా రాములు అన్నా, మీ వార్తలు గొప్పగా రాసిన వ్యక్తిని నేను, కానీ ఈ విషయంలో మీ వార్తలను మేము బహిష్కరిస్తున్నాము. మీ వార్తలు మేము రాయము. మీరు సిఎస్ఆర్ ఫండ్స్ మీద మీరు నోరు విప్పట్లేరు. మీరు కబ్జా జరిగినటువంటి అంత పెద్ద పాఠశాల మీద 100 కోట్లు నజర్ పెట్టినటువంటి పాఠశాల మీద మీరు నోరు విప్పట్లేరు కాబట్టి మీ వార్తలు నేను రాయను, మేము రాయము, నిషేధిస్తున్నాము. మీరు వెంటనే మీరు నిర్ణయం తీసుకొని మాకు దీని మీద స్పందించాలని అంటే వాళ్ళు స్పందించక నా మీద ఉల్టా నేనేం తప్పు చేసినండి? నేను సిఎస్ఆర్ ఫండ్స్ బయట వేరే దిక్కు తరలిస్తున్నారు. అవును, అంతే కదా. సిఎస్ఆర్ ఫండ్ ఉండగా దాన్ని వేరే దానికి తరలిస్తున్నారు, దాన్ని కరెక్ట్ గా యూజ్ చేయమని చెప్తున్నారు మీరు. అంతకనే అదొకటి ఈ పాఠశాలను కూలగొట్టింది కదా, అక్కడ అయితే 4 ఎకరాల స్థలం మొత్తం అక్కడ పాఠశాల స్థలం ఉన్నది. ప్రభుత్వం వచ్చేసి డబ్బులు పాఠశాల కట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవంటది కదా. అక్కడ రెడీమేడ్ గా కలెక్టర్ మన దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా మనకి. అందులోకెళ్ళి 100 కోట్లు తీయమంటున్నాం మేము. అవును, అంతే కదా. 100 కోట్లు తీసి అత్యాధునిక పాఠశాల అక్కడ ఉచిత పాఠశాల ఏర్పాటు చేయండి పిల్లలకు అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము పెట్టిన డిమాండ్ ఇది న్యాయపరమైన డిమాండ్ అని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కదులుతున్నారు, నాకు మద్దతు ఇస్తున్నారు. సిపిఎం వాళ్ళు ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు? దాని వెనుక ఏదో మతలబ్ ఏదో గూడుపుట ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. వాళ్ళ శీలాన్ని కూడా శంకించాల్సి వస్తుంది. కాబట్టి నేను మీకు తమ్మినేని వీరభద్రం పెట్టానండి. ఈ లోకల్ కి గల్లీ లీడర్లతో నాకేం సంబంధం అండి? ఆల్రెడీ బహిష్కరించారు. తమ్మినేని ఎక్కడ ఉన్నాడు కానీ నేను చెప్తున్నా, అంత పెద్ద రాష్ట్ర నాయకులకే పెట్టిన మేము మెసేజ్లు. ఈ గల్లీ లీడర్లతో నాకేమైతుంది? నేను అన్ని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నోని, అన్ని చూసినోని, అన్ని ఎగినోని. ఇది
ఏంటి అరిటాకులు తాటాకులు చప్పుడు చేయమన్నా నేను భయపడే వ్యక్తిని కూడా కాదు. అయినా వాళ్ళ మీద నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఖచ్చితంగా ఇవ్వండి సార్, తప్పకుండా. వికేఆర్ టీవీ నాగేశ్వరరావు అండి, నాగేశ్వరరావు అదే ఇవ్వండి, నో ప్రాబ్లం. అయితే ఈ ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అది తప్పకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే పటాన్ చెరువు ప్రాంతంలో ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి కుంటుబడి ఉన్నాయో దానికి తప్పకుండా మరి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ను ఖచ్చితంగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మరి తప్పుదారి పట్టేటటువంటి విధంగా చేయొద్దు ప్రభుత్వం అనేటటువంటి డిమాండ్ ఏదైతే కస్బా శంకర్రావు సారు ఆ డిమాండ్ను తీసుకొచ్చిండో దాని మీద ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మీకు కూడా మా వికేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ తప్పకుండా మీకు సపోర్ట్గా నిలబడుతుంది. సార్ విష్ణు గారు, ఇంకా బాధిత రైతు కుటుంబాలకు అప్పుడు జరిగినటువంటి కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతు కుటుంబాలకు ఇంకా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఆ నిధులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల రైతులకు కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కెళ్ళి ఆ బాధితుల రైతులకు ఆ చెక్కులు ఇప్పించాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీలపై ఉన్నది, ప్రజా సంఘాలపై ఉన్నది, ప్రభుత్వంపై ఉన్నది. తప్పకుండా ఈ విషయాలు సిపిఎం వాళ్ళు ఎందుకు బయటకు లేవనెత్తట్లేరు అనేది మా ప్రశ్న. ఎస్ తప్పకుండా సార్. దాని మీద ఖచ్చితంగా వికేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ మీకు అండగా ఉంటుంది. తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ప్రజల కోసం చేస్తున్నటువంటి ఏదైతే ఆ యుద్ధం ఉన్నదో ప్రజల కోసం చేస్తున్నటువంటి అది ఉందో దాని మీద ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి. మా టీవీ ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇది కస్బా శంకర్రావు గారు పటాన్ చెరువు. ఎందుకంటే ఆయన పోరాటాన్ని మరి ఎందుకు వామపక్షాలు ప్రశ్నిస్తలేవు, మరి దాంట్లో మతలబ్ ఏంటి అనే దాని మీద ఆయన రాయడం జరిగింది. దాని మీద వీళ్ళు ఆల్రెడీ మా మీద నువ్వేంది అనేటటువంటి దాని మీద ఆల్రెడీ అక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా, బెదిరింపు కూడా వచ్చినట్లు ఆల్రెడీ కస్బా శంకర్రావు గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా కస్బా శంకర్రావు గారు చేస్తున్నటువంటి పోరాటానికి, ఎందుకంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తికి తప్పకుండా మన వికేఆర్ టీవీ